హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చెట్లు చూసారా? ఇవి చాలామంది తెలిసిన చెట్లు, కానీ ఈ తెలియని వాళ్ళు ఏంది పిచ్చి చెట్లు పెట్టింది అనుకుంటారు. ఈ పిచ్చి చెట్లు కాదండి, వీటికి ఒక కథ ఉంది. ఇది ఒక ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఈ చెట్టు పేరు వచ్చి ఎంపల్ చెట్టు అంటారు. గుర్తుంటుంది, ఎంపల్ చెట్టు అంటారు వీటిని. ఎంపల్ చెట్టు మనం పండక్కి భోగికి ఎక్కువ తెచ్చుకుంటుంటారు పల్లెటూర్లలో. వీటిని ఎంపల్ చెట్లు అంటారు వీటిని. ఇవి ఒక కథ కూడా ఉందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసుండారు. ఎంపల్ చెట్టుకి దోట్లేసేవాళ్ళు పుడతారని చెప్పి అన్నారు కదా, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్తుంటారు కదా, ఎంపల్ చెట్టుకి దోట్లేసేవాళ్ళు పుడతారని. ఇదే ఆ ఎంపల్ చెట్టు. ఈ చెట్లకే దోట్లేసేవాళ్ళు పుడతారంటే వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు అయి ఉండాలో చూడండి. ఇవి ఎంపల్ చెట్లు అంటేను బాగా చూస్తున్నారు కదా, అంతే ఇవి. అలాగే ఇవి ఔషధ గుణాలు కలిగిన చెట్టు కూడా. మనకి పన్ను నొప్పి వస్తుంది కదా, పన్ను నొప్పి వచ్చినప్పుడు కానీ ఇదో చూపిస్తాను, ఇట్లాగా గిల్లి ఆకు కానీ గిల్లి అదో అట్లా గిల్లితే పాలు వస్తాయి. అది అలా పాలు వస్తాయి అన్నమాట. ఆ పాలు కానీ ఆ పుచ్చి పన్నులో కానీ పెడితే ఏదైనా పురుగు ఉన్నా కానీ చచ్చిపోతుంది. చూసారా, ఇదో ఎట్లా వస్తాయి పాలు. ఆ పాలుని మన పుచ్చి పన్ను, నొప్పి పుట్టే పన్నులో వేయాలి. వేస్తే అది చూస్తుందండి, ఆ పంటలో కానీ ఆ పసురు కానీ వేస్తే పురుగు ఉంటే చచ్చిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది. అంత ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఈ చెట్టు. చాలా మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.